తొక్కిసలాటలో 6 మృతి చెందారు. వీరిలో 3 విశాఖకు చెందిన వారే కావడంతో సాగర తీరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాటి చెట్ల పాలానికి చెందిన లావణ్య, స్వాతి, కంచరపాలానికి గ్రామానికి చెందిన శాంతి, మద్దెల పాలానికి చెందిన రజనిగా గుర్తించారు. వీరి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కంచరపాలానికి చెందిన శాంతి ఇంటి దగ్గర పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో విశాఖపట్నానికి చెందిన శాంతి అనే మహిళ మృతి చెందింది. ఈ అంశానికి సంబంధించి ఇక్కడ మొత్తం కంచరపాలెంకి చెందిన గాంధీనగర్కి ఆమె నివాసం ఉంటున్నారు. ఇక్కడ మొత్తం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతం నాతో ఉన్నారు. అమ్మా, బాధపడకండి, ఏమవుతుంది శాంతి మీకు? నా కోడలమ్మా. ఇప్పుడు వెళ్ళారమ్మా? మంగళవారం 5 గంటలకు 4 గంటలకు వెళ్ళారమ్మ. వెళ్ళి అలాగే అయిపోయినారు. మరి మాకు ఏ ఆధారం లేదు. నా కుమారుడు ఉన్నాడు. అది ఆ తల్లిపోయినది గాడి ప్రభుత్వం చెప్పిన ఏదైనా ఉద్యోగం వచ్చినా పర్వాలేదు, ఎంతో కొంత మాకు పోషకాలు. మీకు ఎవరు ఫోన్ చేశారు, ఏం చెప్పారు, అసలు ఎప్పుడు జరిగింది ఇష్యూ మీకు చెప్పారా? ఎవరు చెప్పారు? మాకు ఇవాళ పొద్దున్నే తెలిసిందమ్మా. మాకెవరు చెప్పలేదు తల్లి. టీవీలో చూడగలే గుండెలు బాదుకొని అప్పటి నుంచి కూకొని. ఏమవుతుంది ఆవిడ మీకు? మా కోడలు, నా కొడుకు భార్య. ఎవరెవరు వెళ్ళారమ్మా అక్కడికి తిరుపతి? తల్లి ముగ్గురే వెళ్ళారమ్మా. నా కొడుకు, నా మనవడు, నా కోళ్ళు. మిగతా వాళ్ళు క్షేమంగా ఉన్నారమ్మా? మరి వాళ్ళ గురించి ఏమైనా చెప్పారా? ఎవరు ఏం చెప్పలేదు. వాళ్ళకి భార్య చూపించలేదట నా కోడలు, నా కొడుక్కి మనవడికి. చాలా తీవ్రమైన విషాదం ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. అమ్మ, మీకేమవుతారు శాంతి గారు? మా మరదలండి, మా మరదలు తమ్ముడు భార్య. ఏం చెప్పారమ్మా మీకు? ఎవరైనా మెసేజ్ ఇచ్చారా? మిగతా వాళ్ళ క్షేమం ఏమైనా ఏం చెప్పలేదు సార్, ఎవరు చెప్పలేదు మేడం. టీవీలో చూసారు అంతే మేడం. మరి ఇప్పుడు దాకా మీకు వాళ్ళ గురించి ఏమైనా సమాచారం? ఏం అందలేదు మేడం, అసలు ఏమి చేయలేదు, అందలేదు కూడా. ఆ ఇంట్లోనే ఉండిపోయారు అలాగన. ఎవరికి ఆధారం లేదు. మా తమ్ముడు ఆటో వేస్తాడు, మా నాన్న కాలు చేయి పడిపోయింది, మేము ముసలిది, ఏ పనికి లేదు. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుని బతుకుతారు వాళ్ళు. ఈ రోజు అనుకుంటే అలాగే వెళ్ళిపోయి వెళ్ళి సాలదని వేరే పడుకోనికి వెళ్ళారు. ఇక్కడే తింటారు, ఇక్కడే ఉంటారు. పడుకోనికి ఒకదానికి అక్కడ వెళ్ళిపోయారండి వాళ్ళు. ఓకే, అది ఉంటే అందుకని బాధపడుతున్నాం. ముక్క ఏకాదశికి వెళ్ళిపోయారు. ఆ ముక్క ఏకాదశికి వెళ్ళబడికి అక్కడికి ఇలా జరిగింది అయ్యారు. ఇది ఇక్కడ చాలా బాధాకరమైన అంశం. మనం ఒకసారి ఆమె హౌస్ గనుక చూస్తే గనక అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఇంతమంది ఫ్యామిలీ ఉంటున్నారంటేనే చాలా ఆశ్చర్యం వేస్తున్న పరిస్థితి ఉంది. కేవలం ఒక చిన్న గదిలో, అంటే కనీసం 20 అడుగుల గది కూడా లేదు. ఈ గదిలోనే వాళ్ళు పాపం కుటుంబ జీవనం చేసుకుంటూ భర్త, భార్య, పిల్లాడితో కలిపి 2 పెద్దవాళ్ళు తల్లిదండ్రులను కూడా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్న నేపథ్యంలో దైవ దర్శనానికి వెళ్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళంతా కూడా భావించారు. అందుకని వైకుంఠ ఏకాదశి రోజు దేవుడి దర్శనం చేసుకుందామని వెళ్ళి ఈరోజు ఇలాంటి పెద్ద కష్టంలో వాళ్ళు ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్థానికులు కూడా మనతో ఉన్నారు, ఒకసారి అడుగుదాం. సార్, ఏంటి సార్ వీళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఎవరు సమాచారం ఇచ్చారు, ఏం జరిగింది మీకు? నిన్న వాళ్ళు మంగళవారం బయలుదేరారు మేడం. నిన్న రాత్రి ఎందుకైనా ఈ సంఘటన చూసి నేను టీవీలో చూసి ఎందుకని మంచి వీళ్ళు వెళ్ళారు కాబట్టి వీళ్ళ గురించి చేయడానికి సమాచారం గురించి నేను అడిగాను అనమాట. అడిగితే ఇలా స్వామి, మాకు మాత్రం 2 టైర్లు దొరికాయి, మా ఆవిడకి మాత్రం దొరకలేదు. తొక్కిసలాట్ల నుంచి మా ఆవిడ పడిపోయి అసలు ఊపిరి అనేది ఏటన్నా ఆడలేదు. అంటే హాస్పిటల్ తీసుకెళ్లారు కానీ తీసుకెళ్ళిన తర్వాత ఏటనేది కూడా మనిషికి ఏంటి సమాచారం చెప్పలేదటండి. తీసుకెళ్ళిపోయారు. వీళ్ళేంచి వీడి గురించి ఎతుకుతున్నారట. ఎతికిన తర్వాత నుంచి వాళ్ళు చెప్పారు. వెతికిన తర్వాత నుంచి తీరా మోసం మళ్ళీ నేను ఫోన్ చేశాను. మేము వెతుకుతున్నాం స్వామి, వెతుకుతున్నా సరే ఏటైనా సమాధానం. తర్వాత నుంచి తెల్లవారుజామున టీవీ సెల్కి వచ్చిందండి మెసేజ్, వీడియో. ఇలాగ చనిపోయారు మా అనేసి. చనిపోయారని వెంటనే 12:30 నుంచి వీళ్ళు వెళ్ళారట. వెళ్ళినా సరే నుంచి అక్కడ రెస్పాన్సిబుల్ ఏమాత్రం పట్టించుకోలేదట. పోలీసులు కానీ అటు సిబ్బంది కానీ, నెక్స్ట్ నుంచి హాస్పిటల్ తలకు సిబ్బంది కానీ. అడగ లాస్ట్కి ఏంటంటే మార్చిలో ఉన్నారు అనేసి అన్నారట. మార్చిలో ఉంటే మాకు చెప్పాలి కదండి, ఏటనేది కూడా మాకు తెలుసుకోవాలి కదా, సమాచారం మాకు చెప్పాలి కదని అంటే అనేసి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారటండి. ఇప్పటి వరకు ఏట్లేదు. ఇప్పుడు మళ్ళీ నుంచి మార్చి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నారట. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశాను. అంతలోకి గణబాబు గారి నుంచి వెస్ట్లో ఉన్నారని గారు, విష్ణుకుమార్ గారు మరి దయ్యం చేయండి, ఏదో మెసేజ్ వాళ్ళకి పంపించి వాళ్ళకి సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. కేవలం శాంతి అన్న వ్యక్తి మృతి చెందారు, మార్చురీలో ఉన్నారు, మీరు వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేయండి అని మాత్రం తెలియజెప్పారంటే ఇక్కడ కుటుంబ సభ్యులకి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మాత్రం సమాచారం అయితే ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే కనుక చాలా తీవ్రమైన విషాదం అని చెప్పాలి. తిరుపతి దేవుడు దర్శనానికి వెళ్ళి ఈరోజు వాళ్ళు దైవాన్ని చేరుకొని అక్కడికే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా అసలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మాట్లాడాలంటేనే చాలా బాధాకరమైన
దయనీయమైన అంశంగా కనిపిస్తుంది. మొత్తానికి ఏమైనా కూడా ఈమె ఫ్యామిలీకి అయితే మాత్రం అత్యంత పేదవాళ్ళు కాబట్టి ఏదైనా ఒక న్యాయం చేయాలని మాత్రం వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి దీని మీద ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది అన్నది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.